ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపామయ గొప్ప తండ్రి, మీ యందు భయభక్తులు కలిగించి కృపను అనుగ్రహించండి. ప్రతి సమస్యకు మార్గం చూపించండి. నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు ప్రతి బిడ్డకు ఒక అవకాశాన్ని మీరు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ మారు మనసు పొందాలని ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేసి మాకంటూ ఒక పరిశుద్ధ గ్రంథమును ఇచ్చి మాకు ఎలా నడవాలి, ఎలా నడవకూడదు అని మాకు మార్గంని చూపించిన మహాదేవ మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను నడిపించండి. క్రీస్తు పేరు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 109వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. నా స్తుతికి కారణభూతుడవు దేవా, మౌనముగా ఉండకము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. మౌత్ అందరికీ ఉంది. అయితే కపటము గలవి కొన్ని ఉన్నాయి. జాగ్రత్త. వారు నోరు తెరిచి ఉన్నారంట. దేనికోసం? జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు. వారి నోరు, వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే భక్తిహీనతగా ఉన్నాయంట. అంటే దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే మాకు సంబంధం లేదు, దేవుడు అంటే అతను ఎవరో మాకు తెలియదండి. అలాంటి మనుషుల గురించి జాగ్రత్తగా ఉండాలి. దేవుడే చెప్తున్నాడండి, అలాంటి వాళ్ళ కోసం మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీరేం చేయాలి? దేవుని కోసం ప్రార్థన చేస్తే సరిపోదు, మారు మనసు అవసరం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి మారు మనసు అవసరం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకము అంటున్నాడు. దావీదు మహారాజు అండి ప్రార్థన చేస్తున్నాడండి, మౌనముగా ఉండొద్దు. నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? సమస్య వస్తే దేవుడు చెప్పాడు కదా, మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అని మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడండి. అలాంటి ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు కాదంటారా? దేవుని దగ్గరికి రావాలండి, దేవుని పిల్లలుగా ఉండాలండి, దేవుని కోసం జీవించాలండి. దేవుడు మన కోసం రాయించిన ఈ గ్రంథాన్ని ఒకసారి చదవాలి, నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, భక్తిహీనుల గురించి జాగ్రత్తగా ఉండండి. భక్తిహీనులు ఎలా కనిపెట్టాలండి? అందరూ మందిరాలకు వెళ్తున్నారు, అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, అందరూ అన్ని రకాలుగా తమ ఇష్టమైన దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. అందరూ భక్తులే. అందరూ భక్తులైనప్పుడు పాపం ఎందుకు ఎక్కువ అవుతుందండి?
అందరూ భక్తులే, పాపం ఎందుకు ఎక్కువ అవుతుంది? మనలో ఉండేది దేవుని మాటలా, దెయ్యపు మాటలా? అందుకే అంటున్నాడు, భక్తిహీనుల గురించి జాగ్రత్తగా ఉండండి, వారి నోరు కపటము గలది. వారు నోరు తెరిచి ఎలాంటి మాటలు మాట్లాడుతారంటే ఒక మనిషిని దూరం చేయగలరు, ఒక మనిషిని దగ్గరకు చేయగలరు. అది కేవలం స్వార్థపూరితమైన మాటలు. తనకు నచ్చినట్టు ఉండాలి, దేవునికి నచ్చినట్టు ఉండకూడదు. మనిషి దేవుడు కొన్న ఆ లక్షణాలు సంపాదించుకోవాలి, కానీ మనిషి దేవుడిని నేనే అయిపోవాలి అని అనుకోకూడదు. దేవుడి స్థానం దేవునిదే, మనిషి స్థానం మనిషిదే. మనిషికి ఆ దేవుని లక్షణాలు సంపాదించుకోవాలి. క్రీస్తు మన కోసం కష్టపడ్డాడండి. మనం ఈరోజు ఎవరి కోసం కష్టపడుతున్నాం? పిల్లల కోసమా, కుటుంబం కోసమా, దేశం కోసమా, రాష్ట్రాల కోసమా? మన పూర్వీకులకు జన్మనిచ్చాడండి ఆ దేవాది దేవుడు. ఆ దేవుణ్ణి మర్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చూడు, ఇంకో మాట అంటున్నాడు, వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. సాటి మనిషి మీద అబద్ధాలు చెప్తూనే ఆ కనిపించని దేవుడు పట్ల కూడా అబద్ధాలు చెప్తూనే ఉన్నారండి. నా దేవుడు నాకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప. దేవుడు చూపిన ప్రేమ ఏదండి? దేవుడు చెప్పిన మార్గం ఏదండి? అందరూ దేవుడు కోసం కష్టపడాలండి. దేవుని కోసం కష్టపడాలి. దేవుడు మనకి ఏం చెప్పాడు? భక్తిహీనులు ఉంటారండి. అందరిలోనూ, కొందరిలో కాదు, అందరిలో భక్తిహీనులు ఉంటారు. వారిని భక్తిలోకి మనము తీసుకురావాలి అని అంటే దేవుని మార్గాన్ని ప్రకటించాలి. గ్రంథాలు చదవండి, బైబిల్ చదవండి, హైందవ గ్రంథాలు చదవండి, ఖురాన్ చదవండి, మంచిదో చెప్పండి. వింటారు కదా, అందరూ వింటారు కదా. దేవుని కోసం నిలబడాలండి భక్తులు. దేవుని కోసం నిలబడాలి భక్తులు. అలాంటి భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. వందనాలు.